జనతా గ్యారేజ్ సినిమా తర్వాత సమంత రూత్ ప్రభు మరే ఇతర ప్రాజెక్ట్ను అంగీకరించలేదు. పర్సనల్ లైఫ్ పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఇప్పుడిప్పుడే మళ్ళీ కొత్త సినిమాల కబుర్లు చెబుతోంది. అయితే ఈ 2017 సంవత్సరంలో శామ్ ఎక్కువగా తమిళ్ ఫిల్మ్స్లోనే నటించబోతోంది. మహానటి సావిత్రి లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో సమంత కూడా ఓ స్పెషల్ రోల్లో కనిపించనుందని ఈ చిత్రం ప్రొడ్యూసర్ అశ్విని దత్ తెలియజేశాడు. యాక్చువల్గా టైటిల్ రోల్ కోసం సమంతని అడిగితే బరువు పెరగడం తగ్గడం లాంటివి చేయడం కష్టమని డ్రాప్ అయింది శామ్. దీంతో టైటిల్ రోల్ కీర్తి సురేష్ సొంతమైంది. బట్ సమంత సావిత్రి బయోపిక్లో ఓ జర్నలిస్ట్గా కనిపించనుంది. సావిత్రి ఆత్మకథను రాసే జర్నలిస్ట్ క్యారెక్టర్లో శామ్ కనిపించనుందని అంటున్నారు. ఆ పాత్ర దృష్టికోణం నుండే సావిత్రి కథ మొదలవుతుందని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ చిత్రం ఫిబ్రవరి నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పటికే అక్కినేని కోడలుగా సమంత కన్ఫర్మ్ అయిందన్న విషయం తెలిసిందే. కోడలి హోదా వచ్చాక సినిమాలు కూడా పెద్దగా చేసింది లేదు సమంత. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. మామ నాగార్జున రాజుగారి గదిలో సమంత కూడా నటించబోతోందట. పీవీపీ సంస్థ రాజుగారి గది సీక్వెల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఓంకార్ డైరెక్షన్లో పిక్చరైజ్ అవుతున్న ఈ సీక్వెల్లో నాగ్ ఓ కీలక పాత్రలో నటించనున్నాడు. ఇందులో 3 హీరోయిన్లు ఉంటారట. ఇప్పటికే రన్ రాజా రన్ ఫేమ్ సీరత్ కపూర్ను ఈ మూవీలో వన్ ఆఫ్ ది లీడ్ రోల్స్గా తీసుకున్నారు. ఇప్పుడు సమంతని కూడా లీడ్ రోల్లో సెలెక్ట్ చేశారు. 3వ హీరోయిన్ కోసం వేట మొదలైంది. గతంలో అక్కినేని ఫ్యామిలీ ప్యాక్ మనం చిత్రంలో నాగార్జునతో కలిసి నటించింది సమంత. మరి రాజుగారి గది ఎలా ఉండబోతోందో చూడాలి.